హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యాస్ కాన్సెప్ట్. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఒక వీడియో చేస్తున్నానమ్మా. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే అసలు గ్రూప్ డి గురించి ఇన్ఫర్మేషన్ కావాలి సార్, బయట కూడా నోటీస్ వస్తున్నాయి. ఎగ్జామ్ కొందరేమో నవంబర్ అంటున్నారు, కొందరేమో ఆగస్ట్ అంటున్నారు, మరికొందరేమో పోస్టులు 30K నుంచి 70K ఇంక్రీజ్ అయ్యా అని అడుగుతున్నారు. ఎగ్జామ్ ఎప్పుడు అడుగుతున్నారమ్మా. అవన్నీ క్లారిటీ కోసం అండ్ రా స్కోర్ ఎంత, కట్ ఆఫ్ ఎంత, నీకున్న డౌట్స్ మొత్తాన్ని కూడా ఈ ఒక వీడియో క్లారిటీ ఇస్తా. దాని గురించి చాలా చూసానమ్మా, క్లారిటీ ఇస్తాను బాబీను. ఫస్ట్ అసలు చిన్న క్లారిటీ ఇస్తున్నాను. చాలామందికి అసలు గ్రూప్ డి అంటే చిన్న చూపమ్మా. గ్రూప్ డిఏగా చిన్న జాబేగా 10th మీదగా ఫస్ట్ నేను క్లారిటీ ఇస్తున్నా. రైల్వేలోకి వెళ్ళడానికి ఇన్ ద బెస్ట్ వే గ్రూప్ డి అమ్మా. అదేంటి సార్ అంటే, ఇప్పుడు సపోజ్ నువ్వు ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్నానా, డిగ్రీ మీద లేదా ఇంటర్ మీద, అంటే గ్రాడ్యుయేట్ లేదా అండర్ గ్రాడ్యుయేట్, ఓకేనా. 2 ఎగ్జామ్స్ రాయాలి, ఓకేనా. అది కూడా క్వాలిఫికేషన్ ఎక్కువ. మన మోటో ఏంటంటే స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే, మనం కెరియర్ స్టార్టింగ్లోని ఐఏఎస్ ఐపీఎస్ అంటాం, తర్వాత ఎస్ఐపిసి అంటాం, తర్వాత ఏదన్నా పర్లేదు ఎవరితోన్నా పర్లేదు ఫీల్ అవుతాం, అవునా. నేనేమంటున్నా, గవర్నమెంట్ జాబ్లోని చిన్న వేస్తున్నావు, కానీ రైల్వే జాబ్కి వెళ్ళడానికి బెస్ట్ వే అండ్ సింపుల్ వే ఇది రైల్వే గ్రూప్ డి. సార్ ఎలా సార్ అంటే, నన్ను సింగిల్ ఎగ్జామ్ అండ్ సింగిల్ ఈవెంట్. అంటే ఒక ఎగ్జామ్లోనే ఎలా ఉంటుందంటే బేసిక్ లెవెలే, మనకి 10th లెవెల్ మీద 10th లెవెల్ లాగే ఉంటుందమ్మా, గొప్పగా ఉండదు అది, ఓకేనా. అండ్ అందులోకి వెళ్ళిన తర్వాత డిపార్ట్మెంట్ ఎగ్జామ్ రాసుకొని మనం పైకి వెళ్ళచ్చు ఈజీగానే. దాన్ని బట్టి సింపుల్ ఎగ్జామే కదా. ఎన్టీపీసీ ఉంది, అది బెస్ట్ జాబ్సే, సూపర్ జాబ్స్, కానీ ఆ డబుల్ ఎగ్జామ్ రాయాలి, స్కిల్ ఉంటే స్కిల్ టెస్ట్ రాయాలి కదా. అందులో కొంచెం బెస్ట్ వే ఇన్ ద రైల్వే గ్రూప్ డి. అది కాకుండా మనకి ఇయర్ 8th పే కమిషన్ ఓకే అవ్వడం వల్ల 26 Jan 1 నుంచి మనకి రైల్వే గ్రూప్ డి శాలరీ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయమ్మా. స్టేట్తో కంపేర్ చేస్తే స్టేట్తో డిగ్రీ మీద జాబ్కి అది 10th మీద జాబ్కి ఈక్వల్, శాలరీస్ ఇంకా ఎక్కువ ఉంటాయి రైల్వే గ్రూప్ డి. ఫస్ట్ నువ్వు ఎప్పుడు రైల్వే గ్రూప్ చిన్న ఇక మన మోటో జాబ్, ముందు లోపలికి వెళ్దాం డిపార్ట్మెంట్లోకి, తర్వాత కింద పైన పడి మనకున్న సోర్స్ బట్టి, మనకున్న క్యాపబిలిటీ బట్టి, ఎడ్యుకేషన్ బట్టి మనం పైకి వెళ్ళొచ్చు. అది ఫస్ట్ మైండ్లో పెట్టుకో. అంటే సార్ రైల్వే గ్రూప్ డి ఆల్వేస్ సూపర్ అది. అండ్ గమనించలేదో, ఈ ఇయర్ పడ్డ రైల్వే ఎగ్జామ్లోని హైయెస్ట్ అండ్ పెద్ద నోటిఫికేషన్ రైల్వే గ్రూప్ డిఏ. అదేంటి సార్ అంటే, నువ్వు ఏం పడ్డా, ఎన్ని పడ్డాయి, 10K 9K 11K, కానీ హైయెస్ట్ పోస్ట్ పడ్డ రైల్వే గ్రూప్ డిఏ కదా. అంటే హైయెస్ట్ అదేగా 30K, అవునా. అంటే హైయెస్ట్ అదే 30K మనకి. ఆ పాయింట్ మర్చిపోతున్నావు నువ్వు. మర్చిపోయే చిన్న అంచనా అదేం కాదమ్మా, ద బెస్ట్ జాబ్ ఎవర్. అందులో కొన్ని పోస్టులు ఉన్నాయి, చాలా బెస్ట్ జాబ్స్ ఉన్నాయి. ఈరోజు క్లారిటీ ఇస్తా. అసలు రైల్వే గ్రూప్ డి అసలు నీ మైండ్లో డౌట్స్ ఏంటి? ఫస్ట్ ఏంటి సార్, ఎలా ప్రిపేర్ అవ్వాలి? సెకండ్, సేఫ్ స్కోర్ ఎంత, అది ఎలా ఉంది? మళ్ళీ సార్ 30K మాత్రమే ఉంటే సేఫ్ స్కోర్ ఎంత, 70K పోస్టులు అయితే సేఫ్ స్కోర్ ఎంత, అండ్ థర్డ్ ఏదంటే కట్ ఆఫ్ ఎంత, నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు, అండ్ లాస్ట్గా సార్ పోస్టులు పెరిగాయి అంటున్నావు కదా, అప్డేట్ ఏంటి? ఇది మన మెయిన్ థీమ్ అంతా కూడా. ఫస్ట్ మైండ్లో పెట్టుకోమ్మా, మనకి పడ్డ పోస్టులు ఏంటి 30K, అవునా కదా. అది కూడా మళ్ళీ ఇయర్లో కూడా మనకి అక్టోబర్ నవంబర్లో మళ్ళీ పోస్టులు ఉన్నాయి, మళ్ళీ రిక్రూట్మెంట్ పడుతుంది. అంటే ఎగ్జామ్ మనకి ఈ మధ్య జరిగే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ మనకి ఏంటంటే గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీ అవుతుంది మా గ్రాడ్యుయేట్. తర్వాత మనకి జూలై 15 నుంచి అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, ఆగస్ట్ 4 వరకు అంటున్నారు. నోటీస్ వచ్చింది, నోటీసు, ఓకేనా. అంటే సార్ అది ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఎస్ఎస్సి అయిన తర్వాత మనకి ఏంటంటే ఆగస్ట్లో కానీ సెప్టెంబర్లో కానీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందమ్మా. ఫస్ట్ క్వశ్చన్, సార్ ఎగ్జామ్ ఎప్పుడంటే ఆగస్ట్లో కానీ సెప్టెంబర్లో కానీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది రైల్వే గ్రూప్ డి. ఇది ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. సెకండ్ ఏంటంటే సార్ సేఫ్ స్కోర్ ఎంత? సేఫ్ స్కోర్ మైండ్లో పెట్టుకో. ఒకవేళ అది పక్కన పెట్టి కాసేపు, సార్ మరి 30K పోస్టులు అంటున్నారు కదా, 70K అయిందా అంటే నాన్న అది ఫేక్ అని చెప్పలేము, మనం రియల్ కూడా చెప్పలేము. చిన్న క్లారిటీ ఇస్తున్నా. మనకి ఐఏఆర్ఎఫ్ అనే ఒక చిన్న డిపార్ట్మెంట్ ఉంది, యూనియన్ ఉంది మనకి. సార్ దానివల్ల యూజ్ ఏంటంటే, లాస్టింగ్ గమనించావా, మనకి ఏ పోస్టులు మనకి ఎన్ని పడ్డాయి అంటే ఒక 4K పోస్ట్ అని చెప్పాడు షార్ట్ నోటీస్లోని. అప్పుడు చెప్పింది ఐఆర్ఎఫ్ ఏం చెప్పిందంటే, మనకి వేకెన్సీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ చేయమని చెప్పింది. మనకి 5,000 పోస్టులు అల్లా మనకి 19,000 పోస్టులు అయ్యాయమ్మా. అంటే మనకేంటి, రైల్వే బోర్డులోని అంటే ఉన్న డిఫెక్ట్స్ మొత్తం కూడా చెప్తుందమ్మా ఐఆర్ఎఫ్, ఇక ఇన్ని పోస్టులు ఉన్నాయి, ఇన్ని పెంచండి, దీనివల్ల మనకి యూజ్ ఉంటుంది అలా చెప్పింది ఐఆర్ఎఫ్. చెప్పింది మనకి ఏం చెప్పింది, మనకి వేకెన్సీ ఎక్కువ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి వేకెన్సీ మనకి 70,000 దాకా ఉన్నాయంట, ఇంకా ఎక్కువ ఉన్నాయంట. వాడు మనకి జస్ట్ 30,000 ఇచ్చాడమ్మా నోటిఫికేషన్లోని. వాడేమన్నా రీసెంట్గానా 30,000 సరిపో, మళ్ళీ మనకి 70K పెంచేస్తారమ్మా. అంటే 30 నుంచి 70K పెంచమని చెప్పాడు ఎవడు, ఐఆర్ఎఫ్. అంటే మనకి 98% మనకి జాబ్స్, అదే నోటిఫికేషన్లోని పోస్టులు మనకి
ఇంక్రీజ్ ఛాన్స్ ఉందమ్మా. కాబట్టి ఎందుకంటే ప్రతిసారి కూడా మన బోర్డు అనేది ఐఏఆర్ఎఫ్ దాన్ని బట్టే యూజ్ చేస్తున్నారు. కాబట్టి అది ఇచ్చిన నోటీస్ ఏంటి, మనకి మీరు ఇచ్చిన 30,000 సరిపోతుందబ్బా, దాన్ని 70K పెంచని చెప్తున్నాడమ్మా. కాబట్టి మనకు ఛాన్స్ ఉంది. అంటే ఏంటి సార్, ఈసారి ఎవరు పెట్టారు కానీ గ్రూప్ డీకి 90% కాదమ్మా, 100% ఛాన్స్ ఉంది. నువ్వు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నావు, దాన్ని కొంచెం ముందు తీసుకెళ్ళి అంతే. ఎందుకంటే ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటంటే ఫస్ట్ మంత్ సిలబస్ పూర్తి చేసాలబ్బా. చాలామంది గమనించలేదో, సిలబస్ పూర్తి చేయకుండా పైపైన చదివి వెళ్ళిపోతారు. వాళ్ళు మనకి వేస్ట్ అబ్బా. మనకు కావాల్సింది ఏంటి సార్, సిలబస్ పూర్తి చేసే. నాకు తెలిసి ఎక్కువ ఫోకస్ సిలబస్, అది కూడా క్లారిటీ ఇస్తాను. అంటే ఏంటి సార్, మన 30K పోస్ట్ 70K పోస్ట్ ఛాన్స్ ఉంది సార్ మనకి. ఇది మైండ్లో పెట్టుకో సార్. ఇప్పుడు మనకి కట్ ఆఫ్ ఎంత, ఒకవేళ ఎగ్జామ్ ఎప్పుడంటే మనకి ఆగస్ట్ లేదా సెప్టెంబర్ స్టార్ట్ అయ్యి ఉంది మనకి. కానీ గమనించి ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే మనకి NTPC ఇంటర్ మీద డిగ్రీ మీద చెక్ చేసిన దానికంటే ఎక్కువ మంది అప్లై చేస్తారు రైల్వే గ్రూప్ డీకి. ఎందుకంటే పోస్టులు ఎక్కువ, క్వాలిఫికేషన్ తక్కువ. మినిమం 2 months జరుగుతాయి మా ఎగ్జామ్స్. మినిమం 2 మ్యాక్స్ 3 months జరుగుతాయి ఇండియా మొత్తం కాబట్టి. అవునా? అంటే ఒకవేళ మనకి ఆగస్టు మొదలైతే ఎప్పుడైతే మనకి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్కి అయ్యే ఛాన్స్ ఉంది. లేదా సెప్టెంబర్ అయితే స్టార్ట్ ఉంది మనకి. ఇది ఇంకా అయ్యే పూర్తి టైంలోనే మనకి రైల్వే గ్రూప్ పడుద్దమ్మా, మనకి ఛాన్స్ ఉంది మళ్ళీ. కాబట్టి నీకు కరెక్ట్ సరిపోద్ది, టైం సరిపోద్ది. ఇది అంటే దగ్గర ఎంత సార్, సార్ మనకి ఒక 70-60 నుంచి ఒక 90 రోజులు ఉందబ్బా ప్రిపేర్ అవ్వడం టైం ఎగ్జామ్ వరకు. ఎగ్జామ్ స్టార్టింగ్ రోజు వరకు ఏమో నీ షిఫ్ట్ ముందు అవ్వచ్చు, లాస్ట్ అవ్వచ్చు కదా, నాకు క్లారిటీ లేదు. అందుకే ఏం చెప్తున్నాను నేను, ఈ ఛాన్స్ ఉంది మనకి. తర్వాత సార్ ఒకవేళ కట్ ఆఫ్ అయింది సార్, కట్ ఆఫ్ ఏంటంటే ఒకవేళ మనకి 30,000 పోస్టులు మాత్రమే ఉంటే సేఫ్ స్కోర్ చెప్తాను. కట్ ఆఫ్ చెప్పను, సేఫ్ స్కోర్ అమ్మా, రాసుకో చెప్తాను. ఓకేనా? 68 మార్క్స్ వస్తే ఏంది, 30,000 పోస్టులు ఉంటే 60 మార్క్స్ రా మార్క్స్ వస్తే పక్కా నువ్వు సేఫ్ అమ్మా. అంటే నువ్వు హ్యాపీగా తరుగుడ బొరమ వేసుకోవచ్చు నువ్వు. సార్ అమ్మయ్యా అని చెప్పుకోవచ్చు నువ్వు. ఏందది, 30K పోస్ట్ ఉంటే. ఒకవేళ 70K పోస్టులు అయితే ఒక 4-5 months తగ్గించుకో. మా చెప్తున్నా యూఆర్ చెప్తానమ్మా. ఓకేనా? అంటే ఒక 64-63 అమ్మా. ఓకేనా? ఎందుకంటే లాస్ట్ మంత్ పడ్డ పోస్టులు లాస్ట్ నోటిఫికేషన్లో RRC గ్రూప్ డి మనకి 1 lakh పడ్డాయి. అవునా? అప్పుడు కట్ ఆఫ్ ఎంత మనకి సికింద్రాబాద్ జోన్ 56.6. ఏది డీవీ ముందు, డీవీకి 59 అయింది అది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. కాబట్టి ఏమంటానంటే ఒక 30K పోస్టులు అయితే మనకి ఈజీగా ఎంత ఉంటాయంటే మేబీ ఒక 68-69 రా స్కోర్ ఇస్ ద బెస్ట్ మార్క్స్. లేదు సార్ 70K అయితే మాత్రం టు బి ఫ్రాంక్ నువ్వు లక్కీ ఫెయిల్, నీ అంత అదృష్టం ఎవరు లేడు. నువ్వు లక్కీ బాస్ సినిమా చూడొచ్చు మళ్ళీ. ఎంత 70,000 పోస్టులు ఉంటే మనకు 63 రా స్కోర్ అమ్మా, పక్క జాబ్ వచ్చేస్తుంది. ఓకే, అది అయిపోయింది సార్. మరి సార్ అసలు నోటిఫికేషన్ సిలబస్ ఏంటంటే నాన్న మైండ్లో పెట్టుకో, 30 మార్క్స్ రీజనింగ్, 25 మార్క్స్ అర్థమెటిక్, 25 మార్క్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అండ్ సైన్స్ టెక్నాలజీ, 20 మార్క్స్ కరెంట్ అఫైర్స్ స్టాక్ జీకే. నా విషయంలోని 30 మార్క్స్ రీజనింగ్లోని. ఓకేనా? నువ్వు బాగా నేర్చుకొని ఒక 25 మార్క్స్ కొట్టేస్తే 25 మార్క్స్ అమ్మా రీజనింగ్ అంటే. ఎందుకంటే సింపుల్ కాబట్టి కొట్టి, అర్థమెటిక్ నీకు బాగా వచ్చు కాబట్టి, ఎంత బాగా వచ్చు కాబట్టి 25 మార్కులకి 15 చాలులే, హెల్త్ పాడైపోద్ది. ఓకేనా? తక్కువ 15 కొడితే. ఓకేనా? ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో 25లోని 15 కొట్టి, స్టాటిక్ కరెంట్ అఫైర్స్లోని 20కి 10 కొడితే, అంటే రీజనింగ్ ఏమో 25, అర్థమెటిక్ ఏమో 15, అర్థమెటిక్ 15, ఫిజిక్స్ కెమిస్ట్రీ 15 అండ్ జనరల్ అవేర్నెస్ ఉంది కదా అది 10. ఈ మొత్తం కొడితే ఎంత చెప్పనా, ఇదో 30, 35, 65. నానా యావరేజ్గా లెక్కేసుకుంటే నీకు వచ్చే మార్క్స్ 65 రా మార్క్స్ యావరేజ్గా. నువ్వు గమనించావా? నేను అర్థం 15 వేసా. ఓకేనా? అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ 15 వేసాను అండ్ స్టాక్ జీ కరెంట్ 10 వేసాను. అవునా? 65 మార్క్సేగా. ఏ జాబ్ కొట్టలేవా? ఇంకా నాకు 90 రోజుల దాకా ఉంది, 100 రోజుల దాకా ఉందమ్మా. అంటే 3 months దాకా ఉంది దగ్గర. ఏం టైం వేస్ట్ చేస్తున్నావు? నువ్వు ఇప్పటి నుంచి గట్టి కూర్చొని ఇదే నా లాస్ట్, ఇదే నేను ప్రిపేర్ అవ్వాలి, ఇది లేదా నా జీవితం కాదు అని ట్రై చేయి, పక్కా జాబ్ వచ్చేద్దబ్బా. ఒక్కసారి లోపలికి వెళ్తే ఇనుముక్కలు అమ్ముకోవచ్చు బ్లాక్లో అన్న నువ్వు. జస్ట్ కిడింగ్, అదేం కాదు. చెత్త బాగా అవ్వచ్చు ఇంకా మనం. ఓకేనా? అది ఫస్ట్ రూల్. కాబట్టి ఏంటి మీకు సేఫ్గా చెప్పాను, కట్ ఆఫ్ చెప్పాను. కట్ ఆఫ్ మీకు చెప్పాను కదా, 30K పోస్ట్ ఉంటే 68 రా మార్క్స్ ఇస్ ద బెస్ట్ స్కోర్ అండ్ 70K ఉంటే 62-63 బెస్ట్ స్కోర్ మనకి. ఓకేనా? యూఆర్కి అమ్మా చెప్తుంది, యూఆర్కి. మళ్ళీ సార్ అదేంటి ఎక్కువ అని చెప్పక, ఎందుకంటే చెప్తుంది మన బోర్డులు చెప్తాను, మన బోర్డులు సౌత్ ఇండియా బోర్డులు చెప్తున్నాను. మన నాతో చాలా ఎక్కువ ఉంటాయి మా బోర్డులు, ఎందుకంటే వాళ్ళు దీనికోసం పుట్టారు, వాళ్ళు దీనికోసమే. మనమే అన్నీ స్పిట్ అవుతాం కానీ వాళ్ళు పుట్టింది దీనికోసం మాత్రమే. ఓకేనా? సెకండ్ ఏంటంటే ఎగ్జామ్ ఎప్పుడు అయిపోయింది, తర్వాత ఏంటంటే మనకి పోస్టులకు క్లారిటీ ఇచ్చాను. ఓకేనా? అప్డేట్ అది చెప్పానమ్మా. అప్డేట్ మీనింగ్ ఏంటంటే ఐఆర్ఎఫ్ చెప్పింది మనకి ఏంటంటే
30K పోస్టులని 70K చేయమని చెప్పింది. కాబట్టి అది ఫోకస్ చేసుకో. ఇంకా నీ పక్కన పెట్టే, నీకు 70K పోస్టులు అయినా 30K పోస్టులు నీకు ఒక జాబే కావాలిగా, 2-3 బ్లాక్లో అమ్ముకుంటా ఏంది కాదుగా, ఒక పోస్టే కావాలి. కాబట్టి నీకు ప్రాబ్లం లేదు. సార్ సెకండ్ సార్ అంత బాగున్నప్పుడు ఏం చేయాలి సార్ అంటే మైండ్లో పెట్టుకో, ఇక నువ్వు ఫోకస్ చేసింది ప్రీవియస్ బిట్స్ అండ్ ఆల్సో ఏం చేస్తావు, ఎగ్జామ్స్ రాస్తే మాత్రమే క్లారిటీ వస్తుందా మైండ్లో పెట్టుకో. నువ్వు ఎంత చదివినా వేస్టే, ఎగ్జామ్స్ రాయి, ప్రతి బిట్ క్లారిఫికేషన్ కావాలి. అండ్ ఎక్కువ రైల్వేస్ కానీ ఎస్ఎస్సి కానీ మనకు కావాల్సింది ఏంటంటే ప్రీవియస్ బిట్స్ కావాలి. కాబట్టి మనం ఎవ్రీడే ఈవినింగ్ పూట ప్లాన్ చేస్తున్నాంగా రైల్వేస్ ప్రీవియస్. అది మనం గత 6-7 నెలల నుంచి ఆపుకొని లైవ్ చెప్తున్నాం రైల్వేస్ గురించి. ఆ బిట్ల దగ్గర నేను మొత్తం కౌంట్ చేస్తే 6 months నుంచి అంట క్వాంటిటీస్ అన్నీ కలిపి మనం మొత్తం అయిన బిట్లు 20K బిట్స్ అయ్యాబ్బా. 20,000 బిట్లు నేను ఫ్రీగా చెప్పా ఆన్లైన్లో, ఇంకా చెప్తున్నా కూడా. ఎవ్రీడే ఈవినింగ్ 6 గంటలు లైవ్ ఉంటుంది మనకి. అవన్నీ కూడా లాస్ట్ టైం ఎగ్జామ్లో పడబోతున్నాయి, అన్ని క్లారిటీ ఇస్తా అక్కడ, ఓకేనా. కాబట్టి అందరూ కూడా టైం వేస్ట్ చేయొద్దు. ఆల్ ద బెస్ట్, ఆల్ ప్రిపరేషన్ అసలు ఆపొద్దు, ఇదే మెయిన్ టైం. ఇప్పుడు కదా ఇంకెప్పుడబ్బా మనకి జాబ్ కొట్టడం, అవునా కాదా. డే బై డే టైం మారిపోతుంది. ఇంకో కరోనా వస్తే అందరూ కూలి పనికి వెళ్ళిపోతాం డబ్బులు లేక, అవునా కాదా. నువ్వు గమనించలేదు, ఓన్లీ కరోనా టైంలోని బెస్ట్ శాలరీస్ అందుకునే ఏకైక సంస్థ రైల్వేస్ మాత్రమే, ఓకేనా. నువ్వు అస్సలు మర్చిపోద్దు. రైల్వే జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ ఏ జాబ్ కొట్టినా అబ్బా లైఫ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే 8th పే కమిషన్ ఓకే అయిపోవడం వల్ల మనకి శాలరీస్ బాగుంటాయి, ఓకేనా. ఆల్ ద బెస్ట్ ఆల్. అండ్ ఆల్సో మన యాప్లోని మనకి అన్ని కోర్స్ అవైలబుల్గా ఉన్నాయి, టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయమ్మా. 399K 1 lakh బిట్లు ఇస్తాం ఫ్రీగానా, ఓకేనా. కాబట్టి తీసుకోవచ్చు మీరు. లేదు సార్ క్వాంట్ రీజనింగ్ కావాలనుకున్న మన కోర్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఓకేనా. నా నుంచి నీకు ఏమైనా కావాలనుకుంటే కింద కామెంట్ చేయి, నేను పక్కా హెల్ప్ చేస్తా. నా మోటో ఏంటంటే మనం అందరూ హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా, నువ్వు హ్యాపీగా ఉండాలి, జాబ్ కొట్టాలి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ సత్య, బాయ్. థ్యాంక్ యూ సో మచ్.